అనంతపురం జిల్లా గుంతకల్లు రాజకీయాల్లో మరోసారి చర్చకు వచ్చిన పేరు గుమ్మనూరు జయరాం. గతంలో వైసీపీ నుంచి మంత్రిగా పనిచేసిన ఆయన ఎన్నికల ముందు టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి విజయం సాధించారు. అయితే ఇప్పుడు వరుస వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతుండడంతో సొంత పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఆర్థిక బలం, గెలుపు సామర్థ్యం చూసి పార్టీలోకి తీసుకున్న నేత ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారారా? గుంతకల్లు టీడీపీలో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూసేద్దాం. రాజకీయాల్లో కొంతమంది నేతలకు విజయాలు ఎంత వేగంగా వస్తాయో వివాదాలు కూడా అంతే వేగంగా వెంటాడుతుంటాయి. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనపై పలు రాజకీయ విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఎన్నికల ముందు ఆయనను టీడీపీలోకి ఆహ్వానించి గుంతకల్లు టికెట్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఎన్నికల తర్వాత కూడా గుమ్మనూరు జయరాం చుట్టూ వివాదాలు సాగుతున్నాయి అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇటీవల హుండీ లెక్కింపుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన పేరుతో ఓ ఆడియో బయటకు రావడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా అధికార పార్టీ వర్గాల్లో కూడా చర్చకు దారితీసిందని చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై గుమ్మనూరు జయరాం వైపు నుంచి వివరణలు వచ్చినప్పటికీ వివాదం మాత్రం రాజకీయంగానే కొనసాగింది. ఇక గుంతకల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, స్థానిక వ్యవహారాలపై కూడా కొన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి అనే ప్రచారం అయితే ఉంది. ప్రతి పనిలో జోక్యం, అనుచరుల వ్యవహార శైలి, ఇలా కొన్ని అంశాలపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తితో ఉన్నారు అనే ఒక టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను నిర్ధారించే అధికారిక ఆధారాలు మాత్రం కనిపించడం లేదు. స్థానిక రాజకీయ ప్రత్యర్థుల విమర్శల్లో భాగంగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో అంశం టీడీపీలో చర్చకు కారణమైంది. గుంతకల్లు నియోజకవర్గంలో ఉర్దూ పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం, ఫ్లెక్సీల అంశంపై వివాదం తలెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్లు లేదా చిత్రాలకు తగిన ప్రాధాన్యం లేదని కొందరు టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ అంశంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైందనే చర్చ కూడా సాగుతోంది. అయితే గుమ్మనూరు జయరాం అనుచరులు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, కొందరు కావాలనే రాజకీయ వివాదాలు సృష్టిస్తున్నారని అంటున్నారని తెలుస్తోంది. ఒక నాయకుడి పనితీరు కేవలం వివాదాల ఆధారంగా అంచనా వేయకూడదని, ప్రజల్లో ఉన్న ఆదరణ, అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్యమని ఆయన వర్గం చెబుతోందట. అయితే టీడీపీ నాయకత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోకి వచ్చిన కొత్త నాయకులను సమన్వయం చేయడం, పాత క్యాడర్ను కలుపుకుపోవడం, స్థానిక రాజకీయ అసంతృప్తిని తగ్గించడం, ఇవన్నీ అధిష్టానానికి సవాళ్లుగా మారుతున్నాయి. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి పార్టీ ప్రతిష్టపైన ప్రభావం చూపుతోందని నేతలు భావిస్తున్నారు. మొత్తానికి గుంతకల్లు రాజకీయాల్లో గుమ్మనూరు జయరాం పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సమయంలో ఉన్న అంచనాలు ఇప్పుడు వివాదాల చర్చల మధ్య కొనసాగుతున్నాయి. ఆరోపణలు, విమర్శలు ఒకవైపు ఉంటే పార్టీ నాయకత్వంతో సమన్వయం, క్యాడర్ను కలుపుకోపోవడం మరోవైపు కీలకంగా మారింది. గుమ్మనూరు జయరాం విషయంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి వైఖరి తీసుకుంటుంది, స్థానిక అసంతృప్తిని ఎలా పరిష్కరిస్తుంది అన్నది రానున్న రోజుల్లో మాత్రమే తేలే అవకాశం ఉంది.